What is that? Solution of two linear equations. What is the method name? Elimination method. Elimination. What is the name of elimination? We are eliminate one variable in x or y. Xలో కానీ వైలో కానీ ఏదో ఒకటి తీసేయాలి, ఎలిమినేట్ చేయాలి. అంటే ఎలిమినేట్ చేయండి, క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిలేషన్ మెథడ్ అదే, అర్థమైనా? ఎలిమినేషన్ మెథడ్. టెల్ మీ వన్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ ఇన్ ఎలిమినేషన్. ఫాస్ట్ ఎలిమినేషన్ మెథడ్. ఎవ్రీబడి రిజన్. 3x plus 4y is equals to 10. 3x plus 4y is equal to 10. 10. And 2x minus 2y is equals to 2. 2y is equal to 2. Right? Listen carefully. In the elimination method, we have to eliminate x or y. అంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఏదో ఒకటి చేసి దాన్ని క్యాన్సిల్ చేయాలి. నన్ను ఎడిషన్ చేసినప్పుడు వీఆర్ నో చేంజింగ్ ఎనీ సింబల్స్. అంటే ప్లస్ని ప్లస్గానే ఉంచుకోవాలా, మైనస్ని మైనస్గానే ఉంచుకోవాలా. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 1 - 2 అన్నాం అనుకో, అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అంటే ఈక్వేషన్ 2 యొక్క గుర్తును మార్చుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దేన్ని ఎలిమినేట్ చేద్దాంరా అంటే దేన్నైనా ఎలిమినేట్ చేసుకోవచ్చు సార్, మీ ఇష్టం. ఇక్కడ ఎంత ఉందిరా, ఇది ఎంత ఉందిరా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే, ఎక్స్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ని 2తోను సెకండ్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేసుకోవచ్చా, సబ్ట్రాక్ట్ చేసుకొని. అర్థమైందా మీకు? అర్థమైంది చెప్పింది. అంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్ కానీ వై కోఎఫిషియెంట్ కానీ ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్గా ఉంచుకోవాలా. అది ఈజీ సింబల్. మీకు అర్థమైందా లేదా? అంటే నేనేం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ని ఎలిమినేట్ చేయాలంటే ఎక్స్ ఎంత ఉందో, ఎక్స్ కోఎఫిషియెంట్ ఎంత ఉందో ఇక్కడ కూడా ఎక్స్ కోఎఫిషియెంట్ అంతే ఉండాలి. మీకు అర్థమవుతుందో చెప్పేది నేను? ఉందా? అప్పుడు మరి ఈ రెండు సేమ్ అవ్వాలని ఏం చేయాలా? దీన్ని 2తోను అంటే మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, నాట్ ఓన్లీ ఎక్స్. అర్థమవుతుందా? ఓకే సార్, నేను వైద్యం చేస్తాను సార్, వైద్యం చేసుకుని చేస్తాను సార్. హౌ మచ్ అంటే దీన్ని ఏం చేసుకుందాం, వైకి ఏం చేయాలంటే సెకండ్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్లో వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వై, అప్పుడు ఇది ఎంత అవుతుంది, 4 రావాలంటే. సో మరి సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై చేసుకుంటే ఏం చేస్తే సరిపోతుంది, అయిపోతుందిగా. మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? నేనేం చెప్తున్నానంటే ఎక్స్ని కానీ వైని కానీ క్యాన్సిల్ చేద్దాం మనం, ఇంకా ఈజీ కదా. ఇప్పుడు ఎక్స్ని క్యాన్సిల్ చేయాలంటే దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ వైని క్యాన్సిల్ చేయాలనుకుంటే దీని ఒక్కదాన్నే మల్టిప్లై సరిపోతుంది కదా. ఎంత మల్టిప్లై చేయాలి? 2. ఎవరిని మల్టిప్లై చేయాలి? నాట్ ఓన్లీ వై, యూ మస్ట్ మల్టిప్లై విత్ ఆల్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద ఈక్వేషన్. అర్థమవుతుందా లేదా? ఈక్వేషన్లో ఏవైతే ఉన్నాయో అన్నింటినీ మల్టిప్లై చేసుకోవాలి అదే నెంబర్తో. మల్టిప్లై, నాట్ టెల్ మీ, మల్టిప్లై ఈక్వేషన్ 2 విత్ దేంతో మల్టిప్లై చేయాలి? అర్థమైందా అర్థం కాలేదా? ఎందుకు చేస్తున్నావు 2తో? ఎందుకు చేస్తున్నావు? 4 రావాలి. ఇంకో విషయం, అరే దీని సింబల్ ఏముందరా, అంటే ఎడిషన్ చేద్దామా సపరేషన్ చేద్దామా? సపరేషన్ చేద్దామా? -1 + 1 ఎంత అమ్మా? -1 + 1 ఎంత? 0. అంటే ఎలిమినేట్ అయిపోయినట్టేగా. +4 - 4 ఎంతమ్మా? అందుకే కదా మనం చేస్తున్నాం, మనం 0 చేయాలా. అంటే ఏదో ఒక కోఎఫిషియంట్ని 0 చేసుకోవాలి, లేపేయాలి, ఎలిమినేట్ చేయాలి. అర్థమైనప్పుడు మీకు ఆన్సరు
ఎలిమినేట్ చేయడం అంటే అది అర్థం. ఓకేనా, ఒక కోఎఫిషియంట్ ఎలిమినేట్ అయిపోవాలంటే ఓకేనా దాంట్లో ఎంత ఉందో దీంట్లో కూడా అంతే ఉండాలి. అయితే ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉండి ఒక మైనస్ ఉంటే ఎడిషన్ చేయాలా, రెండు మైనస్లు ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలా, రెండు మైనస్లు ఉంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం, ఎడిషన్ చేద్దాం ప్లస్ చేద్దాం. అసలు ఫస్ట్ 2తో మల్టిప్లై చేయలేదుగా, చేద్దాం 2ని. సెకండ్ ఈక్వేషన్ చెప్పు, ఇప్పుడు చెప్పు ఎంత వస్తుందరా, ఇక్కడ ఎంత వస్తుందరా గట్టిగా. 4 minus 4y ఈక్వల్ టు నో 4. అర్థమైందా లేదా అందరికీ? ఏమా సార్ డివైడ్ చేసుకుంటా సార్, ఎప్పుడన్నా డివిజన్ చేసుకున్నా సరే మనకి పని అవుతుందంటే చేసుకోవచ్చు, తప్పలేదు. వాట్ ఈస్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దిస్ ఈజ్ ఈక్వేషన్. నౌ ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దామా? ఓకేనా, యాడ్ చెప్పు. ఈక్వేషన్ 1 and 2. చూడా, వాట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్? 3x plus 4y is equal to 10. What is second equation? 4x minus 4y. ఇప్పుడు చూడండి యాడ్ చేస్తున్నాం కాబట్టి క్యాన్సిల్. మీకు అర్థమైందండి? 4x 4y ప్లస్ 4y ప్లస్ మైనస్ 4y క్యాన్సిల్ అయిపోయిందా? అందుకని చేసాం మనం అలాగా. అంటే థింక్ చేసుకోవాలా, సార్ నేను ఇలా చేయను సార్, నేను ఎక్స్ని మాత్రం మనం క్యాన్సిల్ చేస్తానంటే చేసుకో, తప్పే ఉంది. ఫస్ట్ ఈక్వేషన్ 2తోనూ సెకండ్ ఈక్వేషన్ 3తోనూ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ 6 వస్తుంది. ఇవి కూడా మారుతాయి, దాన్ని బట్టి చేసుకోవచ్చు, తప్పలేదు. అర్థమైందా? నేను చేసిందే కరెక్ట్ లేదు, టీచర్ చేసిందే కరెక్టే కాదు. యూ కెన్ చేంజ్ ఎనీథింగ్. ఓకేనా, యూ కెన్ ఎలిమినేట్ ఎనీథింగ్, ఎక్స్ ఆర్ వై. రైట్, ఐఎమ్ ఎలిమినేటింగ్ నౌ. ఈజీ. నౌ వీఆర్ యాడింగ్ హౌ మచ్? What is this? Now tell me. 7x equal to 14. X equal to 14 by, what is the answer? Now y కనుక్కుందామా? నెక్స్ట్ సబ్స్టిట్యూట్ x is equal to y, x is equal to 2 in equation 1 or 2, you whatever it may be. What is the equation 1? X is equal to 2 kadara. 3 into 2 plus 4 into y is equal to 10. ఓకేనా ఏనా? నెక్స్ట్ వచ్చేసింది కదా, వైలో పెడదాం. 3 2s are 6 plus 4y is equal to 10. ఈ 6ని పంపించేద్దామా? 4y is equal to 10 minus 6. What is 10 minus 6? 4. Y is equal to 4 by 4 is equal to, so x is equal to 2, y is equal to 1. Understand everybody? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? మళ్ళీ చెప్పనా సార్? ఎలిమినేషన్ మీద అన్నారు మీరు, క్యాన్సిలేషన్ మీద అన్నాం మనం, ఏదైనా ఒకటే. అంటే మనం ఒక ఎక్స్ని కానీ దీంట్లో ఒక ఎక్స్ని కానీ ఒక వైని కానీ ఎలిమినేట్ చేయాలా? అలా చేయాలి అంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇవ్వాల. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అని డైరెక్ట్ చేసిన ఎక్స్ వై క్యాన్సిల్ అయిపోతాయి అనా. కానీ అలా ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తా, సెకండ్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేసా. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి? ఒక 2 మైనస్ ఉంటే కింద అన్నీ మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి చూడండి అనా. సబ్ట్రాక్ట్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్ట్. అప్పుడు ఏం చేయాలి తెలుసా? దీనికి మైనస్ పెట్టుకోవాలి, 4కి ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, మైనస్ ఉంటే ఏం పెట్టుకోవాలి, ప్లస్. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకోవాలి. ఎప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు. అది కూడా 2 ప్లస్లు ఉంటేనే, 2 మైనస్లు ఉన్నా సరే క్యాన్సిల్ అవుతుంది కదా. మరి ఇలాగా 2 ఉంటే ఎడిషన్ అయిపోద్ది. అలా ఎడిషన్ అవ్వకుండా నేను క్యాన్సిల్ చేయాలంటే మైనస్ చేసుకుంటాం. అర్థమైందా అందరికి? ఇది అర్థమైందా? ఎన్ని డౌట్స్? ఇక యాడ్ చేసాం, 2 కనుక్కున్నాం, ఈ 2 యాడ్ చేసాం, ఎందుకు ప్లస్ ఉన్నాయి కాబట్టి 2. 7x is equal to 14, x is equal to 14 by 2x. ఈ 2 తీసుకెళ్ళి దీంట్లో పెట్టాం, మనకి y వచ్చేసి. This is called elimination method.